ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు పద్మపురాణంలోని శ్రీకృష్ణావతారంలోని సత్యభామతో వివాహము శ్రీకృష్ణునికి జరిగిన దాని గురించి తెలుసుకుందాము. సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామ కృష్ణుని యొక్క భార్య. ఒకప్పుడు సత్రాజిత్తు సూర్యుని ప్రార్థించగా అతడు ప్రత్యక్షమయ్యాడు. అతని తేజస్సును సత్రాజిత్తు చూడలేకపోయాడు. సూర్యుని కంఠసీమలో శమంతకమని ఉంది. దానిని తీసి పక్కకు పెట్టగా సత్రాజిత్తు సూర్యుని చూడగలిగాడు. సూర్యుడు సత్రాజిత్తుని వరం కోరుకోమనగా అతడు శమంతకమణిని కోరాడు. సత్రాజిత్తు ఆ మణిని ధరించి ద్వారకా నగరానికి వచ్చాడు. అతని నుండి కాంతి ప్రసరిస్తుంది. ఆ కాంతి వల్ల సూర్యుడే వచ్చాడని ప్రజలు భావించారు. సత్రాజిత్తు ఆ మణిని తన గృహంలో ఉంచాడు. అది ప్రతిరోజు కొంత బంగారాన్ని ఇస్తుంది. అది ఉండడం వల్ల దేశము సుభిక్షంగా ఉంది. ఆ విషయం కృష్ణునికి తెలిసింది. అతడు శమంతకమణి రాజు వద్ద ఉండడం మంచిదనుకున్నాడు. అందువల్ల మణిని తెచ్చి ఉగ్రసేనుడి వద్ద ఉంచాలనుకున్నాడు. ఆ విషయం సత్రాజిత్తుకు తెలిసి భయపడ్డాడు. ఆ మణిని తన తమ్ముడైన ప్రసేనుడికి ఇచ్చాడు. పవిత్రుడైన వాని వద్ద ఉండే ఆ మణి బంగారాన్ని ఇస్తుంది. దుర్మార్గుని వద్ద ఉంటే అది యజమాని మరణానికి కారణమవుతుంది. ఒకరోజు ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అతనిని ఒక సింహం చంపింది. ఆ సమయంలో అటుగా వస్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపాడు. అక్కడ ప్రసేనుడి శవాన్ని చూసి అతడి మెడలో ఉన్న మణిని తీసుకున్నాడు. ఆ మణిని జాంబవంతుడు తన కుమార్తె అయిన జాంబవతికి ఆభరణంగా ఇచ్చాడు. ప్రసేనుడు అడవి నుండి తిరిగి రాకపోయేసరికి కృష్ణుడే ప్రసేనుని చంపి మణిని దొంగిలించాడని నింద వచ్చింది. ఆ నిందను తొలగించుకోవడానికి కృష్ణుడు ప్రసేనుని కోసం వెతకసాగాడు. అడవిలో అతనిని ప్రసేనుని శరీరము, సింహం శరీరము కనిపించాయి. ప్రసేనుని శరీరంపై మణి లేకపోవడము గమనించాడు. అక్కడ ఉన్న అడుగుజాడలను బట్టి అతడు జాంబవంతుడి గృహలోకి వెళ్ళాడు. అతడిని చూసి దాది అరిచింది. ఆ కేకకు జాంబవంతుడు గుహకు చేరుకున్నాడు. కృష్ణునికి జాంబవంతునికి 21 రోజులు ఘోర యుద్ధం జరిగింది. కృష్ణుడు తిరిగి రాకపోయేసరికి అతడు మరణించాడనే వార్త ప్రచారమయ్యింది. కృష్ణుని గురించి శ్రాద్ధ క్రియలు చేశారు. చివరికి కృష్ణుడు జాంబవంతుని జయించి అతని కుమార్తె జాంబవతిని మణిని తీసుకొని వచ్చాడు. కృష్ణుని యొక్క రాకకు ద్వారకా నగరవాసులు చాలా సంతోషించారు. కృష్ణుడు జరిగినదంతా చెప్పి మణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సిగ్గుపడి తన కుమార్తె అయిన సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. కృష్ణుని అష్టభార్యలు. నీలాదేవి అంశతో సూర్యునికి కాళింది అను కుమార్తె కలిగింది. ఆ కాళిందిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. విందాను విందుని పుత్రిక మిత్రవింద కృష్ణునికి భార్య అయింది. నగ్నజిత్తు అను రాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. కృష్ణుడు స్వయంవరానికి వెళ్ళి మదించిన 7 ఎద్దులను బంధించి తన కుమార్తెలైన నాగ్నజిత్తి, సులక్షణ, సుశీల అను వారిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా కృష్ణునికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజిత్తి, సులక్షణ, సుశీల అను 8 మంది భార్యలు ఉన్నారు. శివుడు పార్వతితో, దేవి, నీవు దుష్ట సంహారంలో నాకు ఏ విధంగా తోడుగా ఉంటావో అదేవిధంగా కృష్ణుడికి సత్యభామ నరకాసుర వధలో తోడ్పడింది అని నరకాసుర వృత్తాంతము గురించి తెలిపాడు. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో నరకాసుర వధ గురించి తెలుసుకుందాము.